ఇక దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండండి. భక్తి శ్రద్ధతో స్వామివారి కళ్యాణాన్ని తిలకించండి. స్వామివారి కళ్యాణం ఆరంభం అవుతోంది. అందరూ కూడా నిశ్శబ్దం వహించండి. గురువుగారు ఓం మమాగ్రే వచ్చో విహవేశ్వస్తు వయం ద్వేంధనాస్తరుమం పుషేమానంతాం ప్రదేహస్యరస్యస్తయాధ్యక్షేణ వృతనాజయేమా మమదేవా విహవే సంతు సర్వ ఇంద్రావందో విష్ణురగ్ని అంతరిక్షమరుగాపమస్తు మహ్యం వాని హవ్యాకూతిః సత్యా మనసో మే అస్తు కథమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతామి దక్షాం స్వస్తిరభ్యతే స్వస్తిరభ్యంతే స్వస్త్యంతే స్వస్త్యంతే స్వస్తిరేంద్రబుద్ధస్వాహ స్వస్తిరభూషాస్వేదాః స్వస్తిరసాక్షారిష్టనేమిః స్వస్తిరబృహస్పతిర్దధాతు అష్టో దేవావసర సౌమ్యాసః తదస్రో దేవతరాపురుషాః తే విజ్ఞంబాం ఫలస్తాత్ సంవత్సరేణ భూతస్వస్తి మహేంద్రోదేవాయ సహ కుటుంబాయ శుద్ధకర్మణే మహాజనాన్ నమస్కుర్వాణాయ ఆశీర్వదనోక్షమాణాయ ఆయుష్పదే స్వస్తి భవనోపములు ఆయుష్పదే స్వస్తి మహ్యం దేవదేవాయ సహ కుటుంబాయ వృద్ధికర్మణే మహాజనాన్ నమస్కుర్వాణాయ ఆశీర్వదనోక్షమాణాయ ఆయుష్పదే స్వస్తి భవనోపములు ఆయుష్పదే స్వస్తి మహ్యం దేవదహస్తు ప్రక్షాయ సర్వాలంకార శోభితుడైనటువంటి పరమాత్మ శోభితుడైనటువంటి పరమాత్మ పట్టు వస్త్రములను ధరించి అనేకమైనటువంటి దివ్య ఆభరణములను ధరించినటువంటి వాడు గంధ పుష్ప మాలికల చేతలంకరింపబడిన వాడు పెంచి కుమారుడుగా ఆ స్వామి బయలుదేరి వచ్చారయ్యా. ఆ వచ్చేటప్పుడు ఉండేటువంటి పండితులందరూ కూడా భక్తుల యొక్క హృదయాల్లో దర్శనమిస్తూ ఉన్నారే. గృహిణ గృహిణీమాబల వివహానివో చూడండి. స్వామి కళ్యాణ మహోత్సవంలో రత్న కిరీటధారి అయినటువంటి పరమాత్మకి రత్నాచలమునందు నివసించి కొలువైనటువంటి స్వామికి సువర్ణమయమైనటువంటి యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తున్నారు. అర్చనం చేసి గోవిందా అందరూ కూడా దగ్గరగా చెప్పాలి. గోవిందా సత్యనారాయణ స్వామికి, జై సత్యనారాయణ స్వామికి. యజ్ఞోపవీతం వరమందమిత్రం ప్రజాపతేర్యత్సహయం వరస్తాద్ ఆయుష్యమగ్రియం మృదుమందుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు దేవః. లోకంలో ఉండేటువంటి మానవాళికందరికీ కూడా తేజస్సుని, బలాన్ని, పుష్టిని అనుగ్రహాన్ని ఇచ్చేటువంటిది దివ్యమైనటువంటి రత్న స్థగితమైనటువంటి కన్యా మహాదానం చేస్తూ ఉన్నారు. భక్తులందరూ కూడా సౌమనస్యంతో ఆ స్వామి యొక్క కళ్యాణంలో జరుగుతూ ఉండేటువంటి కన్యా మహాదానాన్ని చూడండి. తదేకమైనటువంటి దృష్టితో మన ఇళ్లలో కూడా అందరికీ విశేషమైనటువంటి ఆ కళ్యాణ పరంపర జరుగుతుందన్నమాట. స్వామికి పాద ప్రక్షాళనం చేస్తూ ఉన్నారు. స్వామికి పాద ప్రక్షాళనం బ్రహ్మ కడిగిన పాదము అన్నారు. ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చెప్తూ రేఖాలేఖాదివన్యాశ్చరణతల రత్నాద్రివాసాయ అంబానీర నివాసాయ త్రిమూర్తిస్వరూపాయ వజ్రమకుటధాయ పరాత్మనాయ కన్యా మహాదానం జరుగుతున్నది చూడండి. సకలమైనటువంటి కోర్కెలకు మూలమైనటువంటిది అమ్మవారు లక్ష్మీదేవి. అనంత మహాలక్ష్మీదేవి అన్నమాట. ఆద్యాది మహాలక్ష్మి అన్నారు కదా. అలాంటి సిగ్గులను పోతున్నటువంటి సకల సౌందర్యవతిగైనటువంటి అమ్మ తల్లి క్షీర సముద్ర రాజతనయ దారిద్ర్య విధ్వంసిని భుల్లాంభోరుహలోచిని వరదయాంభోరాశిలోకేశ్వరీ వల్లీనాథ చతుర్ముఖ ప్రముఖ దేవేంద్రాత సంసేవిత తల్లి నంద్రబంధూడుమమ్మ త్రిజగత్ కళ్యాణ సంధాయిని
ఎవరి పట్ల దయార్ద్ర హృదయంతో అమ్మవారి క్రీగంటి చూపు అభివర్షిస్తుందో వారందరూ కూడా ధన్యులవుతారన్న. స్వామివారికి అమ్మవారికి సమర్పణ పట్టు వస్త్రము. నాగరగోత్రీకులు శ్రీ గొర్రె వెంకటేశ్వరరావు గారు, శ్రావణి జైనశ్రీ గారు స్వామివారికి అమ్మవారికి సమర్పణ పట్టు వస్త్రములు. పెద్దల గోత్రీకులు రమేష్ బాబు గారి దంపతులు స్వామివారికి అమ్మవారికి సమర్పణ పట్టు వస్త్రములు. తదస్సు ముహూర్తే అయ్యా అందరూ కూడా పట్టు వస్త్రాలు చూసి నమస్కారం చేసుకోండి. స్వామివారికి అత్యంత భక్తితోటి ఆనువంశిక ధర్మకర్తలు భక్తులు సమర్పించినటువంటి మధువర్క వస్త్రాలు, పుష్పమాలికలు, ముత్యాల తలంబ్రాలు వాటన్నిటినీ కూడా స్వామివారికి అర్చక స్వాములు సమర్పణం చేశారు. చక్కగా అద్భుతమైనటువంటి ఆ స్వామి అమ్మవార్లకు సమర్పణ చేసేటువంటి ఆ యొక్క పట్టు వస్త్రాన్ని స్వామికి సమర్పిస్తే మన జీవితాంతము తరతరములు కూడా వస్త్ర సమృద్ధి కలిగి ఉంటుందని చెప్పారు. అందరికీ కూడా అదిగో చూడండి, అన్నవర మహాక్షేత్ర నిత్య వైభవ కారణం సర్వకార్యాణం సత్యదేవం విభుం భజే. సమస్త కారణములకు కారణమైనటువంటి వాడు స్వామి అన్నవరం సత్యనారాయణ స్వామి. అన్నవర క్షేత్రము అనగా అన్నవర అని దాంట్లో పదాలు కనిపిస్తూ ఉన్నాయి. అన్నమయాది కోశములకు ఉపలక్షణమైనటువంటి ఆ స్వామి యొక్క అనుగ్రహం అన్నమాట. మనలో ఉండేటువంటి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ చెప్పబడేటువంటి 5 కోశములున్నవి. ఆ 5 మొట్టమొదటిది అన్నకోశం అన్నమాట. అన్నముపలక్షణమైనటువంటి సమస్తమైనటువంటి సంపదలను కూడా అనుగ్రహించేటువంటి స్వామి. కళ్యాణ మహోత్సవంలో ప్రధానమైనటువంటి ఘట్టం సుముహూర్తం. ఆ జీలకర్ర బెల్లం అనేటువంటి పదార్థాన్ని పరస్పరమైనటువంటి అన్యోన్యమైనటువంటి ప్రీతితోటి ఆ లక్ష్మీదేవి అమ్మవారు, అనంత మహాలక్ష్మి అమ్మవారు స్వామివారి యొక్క శిరస్సు మీద, అలాగనే స్వామివారి యొక్క దివ్య హస్తముల చేత అమ్మవారి యొక్క శిరస్సు మీద పరస్పరమైనటువంటి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని లోకానికి పుణ్యదండలు ఇచ్చేటువంటి విధంగా అదిగో చూడండి సుముహూర్తం జరుగుతున్నది. ధ్రువంధురేణ హవిషా తస్మై దేవాధిబ్రవన్ అయం చ బ్రహ్మణస్పతిః ధ్రువందే రాజాభరణో బృహస్పతిః ధ్రువంద ఇంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. జై గోవింద. సత్యనారాయణ స్వామికి, అనంత మహాలక్ష్మి మాతకు. కళ్యాణంలో ప్రధానమైనటువంటి ఘట్టం సుముహూర్తం. సరిగా మనకి చూడండి, ఆ బ్రాహ్మణోత్తములైనటువంటి పండితులు మహాసంకల్ప పూర్వకముగా సాంగోపాంగముగా కన్యా మహాదానాన్ని నిర్వర్తించి తరువాత లోకంలో ఉండేటువంటి సమస్త జనానికి శుభ పరంపర అభివర్షించుగాక అని ప్రార్థన చేస్తూ అద్భుత అధిష్టాం విదుహుర్ధరిత్రీ అని చెప్పి హిమవత్పర్వతరాజు గారికి 2 కుమారులు అని చెప్పారు. అందులో ఒకడు భద్రుడైతే రత్నుడు అన్నమాట. వీళ్ళిద్దరూ కూడా సోదరులండి. భద్రుడేమో రామస్వామిని, రామచంద్రమూర్తిని సేవించి రామభద్రుడై ఆ రామభద్రుడుగా పరమాత్మ తన యొక్క శిరస్సు మీద ధరించాడు భద్రాచలంలో. ఇక్కడ రత్నుడైనటువంటి భక్తుడు స్వామిని సేవించి రత్నాచలంగా మారాడు, తన శిరస్సు మీద ధరించాడు అన్నమాట. అటువంటి పరమాత్మ మనందరికీ కూడా సమస్త శుభాలను కూడా అనుగ్రహించుగాక. సంచారధీరం హరిం భక్తుల యొక్క హృదయాలలో ప్రకాశిస్తూ ఉంటాడు, కలుగుతూ ఉన్నాయి. అమ్మవారికి దర్భతో చేసినటువంటి త్రాడు యోగక్షేమస్వరూప్యై యుక్తం క్రియాదాహి కవేయుజ్యాదానిది ఆశిష సమృద్ధ్యై అనేటువంటి మంత్రం చేత ఆశాసనాసోమన్ అనుభవ చూడండి. అమ్మవారికి ధరింపబోయేటువంటి మంగళసూత్రాలు అద్భుతంగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి చూడండి, కన్నులకు చూసిన కన్నులే పండగ,
లేకుంటే దండగా అని చెప్పారు. అది చూడండి అద్భుతమైనటువంటి మంగళసూత్రాలు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. సకల దేవతా స్వరూపుడైనటువంటి ఆ గౌరీదేవికి ప్రతీకైనటువంటి ఏ మంగళసూత్రమైతే ఉన్నాయో అజానేకాన్లోహితశక్తృష్టాం. అదే చూడండి అమ్మవారికి కంఠసీమయందు అద్భుతమైనటువంటి మంగళసూత్రాలను ధరింపజేస్తూ ఉన్నారు. 3 ముద్రలను వేసి ధరింపజేస్తూ ఉన్నారు. పరమాత్మ శ్రీ మహావిష్ణు స్వరూపుడైనటువంటి పరమాత్మ సత్యనారాయణ స్వామి వారు 3 ముడులను వేసి తన అర్ధాంగిగా గృహలక్ష్మిగా స్వీకరిస్తూ ఉన్నారు. మంచి ముత్యములు తలంబ్రాలుగా పోస్తూ ఉన్నారు. మల్లెలు ముళ్ళను జానులు విరజానులు మంచి ముత్యములు తెల్లని బియ్యము ఆవుపాలతో కలిపి అని వీరసంగారశ్మశ్రోద్ధం విష్ణు కృష్ణం నమామ్యహం. అదిగో చూడండి స్వామివారికి అమ్మవారికి పవిత్రమైనటువంటి తలంబరాలను ధరింపజేస్తూ ఉన్నారు. తలంబరాల దృశ్యాన్ని అందరూ కూడా దర్శించాలి. ఎవరైతే తలంబరాల దృశ్యాన్ని దర్శిస్తారో వారికి సమస్తమైనటువంటి శుభములు కలుగుతాయన్నారు. అదిగో చూడండి మోదః ప్రమోద ఆనందః ముష్కయోర్నిహితః సభః ప్రజామేకామః సమృద్ధ్యతాం. మొట్టమొదటిసారి తలంబరాలు ధరించినప్పుడు లోకంలో ఉండేటువంటి అందరికీ కూడా ప్రజా సమృద్ధి కలగాలి అని ఆశీర్వదంగా సమర్పణం చేస్తూ ఉన్నారు. ప్రజా సమృద్ధి అంటే అందరికీ సుసంతానం కలగాలి అని. రెండవసారి రెండవసారి సమర్పణం చేసినప్పుడు పశు సమృద్ధి కలగాలి. పశు సమృద్ధి అంటే క్షీర సమృద్ధి కలగాలి, పశు సమృద్ధి కలగాలి, పాడి పంటల సమృద్ధిగా ఉండాలి అని చెప్పి ఆ స్వామి అమ్మవారికి సమర్పణం చేస్తూ ఉన్నారు. మూడవసారి సమర్పణం చేసినప్పుడు సమృద్ధతాం యజ్ఞయాగాది పద్ధతులు సమృద్ధిగా జరగాలి అని సమర్పణం చేస్తూ ఉన్నారు. తరువాత శ్రీమేకామస్తమృద్ధతాం శ్రియ సమస్తమైనటువంటి సంపదలు కలగాలి అని సమృద్ధిగా సమర్పణం చేస్తూ ఉన్నారు. అదిగో చూడండి స్వామి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి ఆ యొక్క కథను చూస్తూ ఉన్నాం. తలంబరాలు ధరిస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. చూడండి లక్ష్మీ మాతకు జై, సత్యనారాయణ స్వామికి జై. పశమేకామస్తమృద్ధతాం జై సత్యదేవ. అందరూ చెప్పాలి దగ్గరగా గట్టిగా, జై సత్యదేవ, జై సత్యదేవ.
కళ్యాణ మహోత్సవంలో స్వామి అమ్మవార్లకి ముత్యాల తలంబ్రాలు సమర్పణం చేశారు. 3 పర్యాయములు మంత్రపూర్వకంగా, 4వ పర్యాయం దుర్గా మల్లేశ్వర క్షేత్రం మనందరికీ విజయవాడ కనకదుర్గా క్షేత్రం మనం చూస్తూ ఉంటాం. అలాంటి ఎవరైతే ఉంటారో, సత్యనారాయణ స్వామిని ఎవరైతే కొలుస్తారో, ఈ ముఖ విశేషమైనటువంటి వ్రతముఖంగా స్వామిని సేవించేటప్పుడు చూడండి, ఆయన్ని ప్రధానమైనటువంటి కలశంలో ఆవాహనం చేస్తారు. లక్ష్మీదేవిని అమ్మవారు పంచపాలకుల్ని ఆవాహనం చేస్తారు, ఇంద్రాది దిక్పాలకుల్ని ఆవాహనం చేస్తారు. అలాగనే సూర్యాది నవగ్రహాలను అందరికీ ఆశీర్వచనాన్ని అందిస్తారు. అందరూ కూడా చివరి ఘట్టమైనటువంటి ఆ యొక్క విశేషమైనటువంటి కళ్యాణాన్ని దర్శించవలసిందిగా కోరుతూ ఉన్నామన్నమాట. గోవిందా గోవిందా. ఆ స్వామి సుఖదం భయదాసం